భద్రాచలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. 100% ఇరిగేట్ కావాలి. ఎక్కువ భూభాగం అటవే, మిగతా భూభాగం ఇంత పెద్ద గోదావరి నది పెట్టుకొని వినియోగించుకోకపోతే మన తెలివి తక్కువ. వాస్తవానికి అసలు మన తెలివి లేనట్టు లెక్క. సరే, గతంలో ఆంధ్రప్రదేశ్ ఆ కాంటెక్స్ట్ వేరు, నాకు నేపథ్యం వేరు. ఈరోజు తెలంగాణ కాబట్టి జిల్లా ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియడమే కాకుండా డెఫినెట్గా నేను ఇచ్చే మాట ఒకటే, రాబోయే 3-4 ఇయర్స్లో 1 ఇంచు భూమి కూడా మిగలకుండా ఖమ్మం జిల్లాను ఇరిగేట్ చేయించే బాధ్యత మీ బిడ్డగా కేసీఆర్గా నేను తీసుకుంటా ఉన్నా. 100% దాన్ని ప్రాక్టికల్గా అమలు చేసి చూపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం. ఎందుకంటే చాలా గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా ఇది. అలాగే భూములు కూడా ఉన్నాయి. కొంత ఒకంతకు అక్కడక్కడ కొంత వాళ్ళ పోడు భూముల సమస్య కూడా ఉంది. నేను ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడడం జరిగింది పర్యావరణ శాఖ మంత్రి గారితో కూడా. అది ధ్వంసమైన అటవీ ధ్వంసమైంది, మిగిలిన దాన్ని పరిరక్షించాలా, అందులో ఎవరికి అనుమానం లేదు. కానీ పొదుగు గిరిజనం పట్టుకొని సతాయింపులు కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎక్కడికో కాడికి దాన్ని సెటిల్ చేసి ఒక సామరస్యంతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ సమస్య కూడా ఒక సొల్యూషన్ రావాల్సిన అవసరం ఉంది. పొద్దాకేవో కొన్ని సంఘాలు వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు తప్ప ఇంకో ఛాంపియన్ లేరు అన్నట్టు దానికి ఉద్యమాలు కథలు దానికి ఫ్యాషన్ అయిపోయింది. ఈ పద్ధతి జరుగుతూ ఉంది. దశాబ్దాలు గడిచినా అది అట్లే ఉంటా ఉంది. తప్పకుండా ఆ వ్యవస్థకు కూడా ఒక సొల్యూషన్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లాగే అన్నిటిని మించి ఇరిగేషన్ వాటర్ వచ్చిందంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. సీతారామ ప్రాజెక్టు తలపెట్టినాము. వాస్తవంగా చెప్పాలంటే ఇంజనీర్ల కంటే ఎక్కువ నేను పనిచేసిన దాంట్లో. నేను, నా తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లాకు సంబంధించిన ఒక రిటైర్డ్ ఇంజనీర్ కూడా ఎట్లా రాగలుగుతాయి, ఎట్లా తీసుకోగలుగుతాం, ఏ ప్రాంతానికి ఎట్లా రాగలుగుతాయి, ఒక సమగ్రమైన పరిశీలన తర్వాత చేశాం. జిల్లా ప్రజలకు నాది ఒకటే విజ్ఞప్తి, కనీస పరిజ్ఞానం లేని కొంతమంది వ్యక్తులు అవాకులు చెవాకులు పెడుతూ ఉన్నారు. వాళ్ళ చరిత్ర ఏందో మీకు తెలుసు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళే నాయకులు ఇక్కడ. మరి ఏం ఒరిగిందో ఏం జరిగిందో తెలుసు. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. డెఫినెట్గా ఎట్లయితే ఎంత పట్టుదలతో తెలంగాణ తెచ్చుకున్నామో అట్లాగే 1 కోటి ఎకరాలకు నీళ్లు తీసుకునేటువంటి ప్రయత్నం తెలంగాణలో జరుగుతూ ఉంది. సిన్సియర్గా జరుగుతూ ఉంది. దాంట్లో ఖమ్మం జిల్లా అయితే 100% ఇరిగేట్ అయ్యే ఆస్కారం ఉంది. ఇక్కడ ఈ జిల్లా ఉండటం 2 నదుల బేసిన్లో ఉంది. ఎక్కువ భాగం 60% గోదావరి బేసిన్లో ఉంటే ఒక 38-40% కృష్ణ బేసిన్లో ఉంది. మరి 2 నదుల మధ్య ఉన్న ఈ జిల్లా ఇట్లా ఉండటానికి వీలు లేదు, కరువు ఉండటానికి వీలు లేదు. ఇలా మంచినీటికి బాధ, చాలా ఆశాస్పదమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలా మిషన్ భగీరథ కార్యక్రమం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అద్భుతమైన కార్యక్రమం అది. అనేక రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసిపోతూ ఉన్నారు. మాకు సజెషన్ కావాలా అని అడుగుతూ ఉన్నారు. ఈవెన్ కేంద్ర ఆయన పేరేంద్ర పనగడియ గారు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు కూడా ఆయన వచ్చి ప్రేజ్ చేసి ఆల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్కు ఆయన ఒక లెటర్ రాశారండి. ఈ మోడల్ ఫాలో కానీ చాలా బాగుందని చెప్పి. ఇక్కడ ఉన్న వాళ్ళేమో వాళ్ళ జీవితంలో వాళ్ళేం చేయలే. మేము చేస్తామంటే రకరకాల మీకు తెలుసు, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అన్ని పరిశీలించిన వాళ్ళు, మీ దృష్టిలో అన్నీ ఉన్నాయి. ఏ నాయకుడి స్థాయి ఏందో, ఏ నాయకుడి కథ నాకంటే ఎక్కువ మీకు తెలుసు. నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రభుత్వం సిన్సియర్గా పనిచేస్తూ ఉంది. సంక్షేమంలో నంబర్ 1గా ముందుకు పోతూ ఉన్నాం. ఖమ్మం జిల్లాకు అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వానికి మీ దీవెన ఉండాలని ఖమ్మం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. మరొకసారి సీతారామచంద్ర స్వామి కళ్యాణంలో పాల్గొనే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, యావత్ దేశ ప్రజానికానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. అది వస్తుందండి డెఫినెట్గా. నేను ఏపీ చీఫ్ మినిస్టర్ గారితో నేను విజయవాడ వెళ్ళినప్పుడు వారితో మాట్లాడిన నేను ఈజ్ అగ్రీడ్ ఫర్ దట్. నేను ఏమంటున్నా అంటే అది ఏం జరిగిందో నాకు తెలియదు. నేను చెప్పిన ఆయన పరిస్థితి చెప్తే అతను చాలా క్లియర్గా నాతో ఒప్పుకున్నాను. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఐ రిక్వెస్టెడ్ హిమ్ అండ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఐజ్ అగ్రీ. నేనేం చెప్పినది మధ్యలో ఒక నది ఉందండి పక్క, ఆ నది వరకు మాకు ఇవ్వండి. నేను పోలవరంలో నేను మొన్న అసెంబ్లీలో చాలా స్పష్టంగా సౌజన్యంతో చెప్పిన, చాలా క్లియర్గా. భద్రాచలం కూడా కాదు, దుమ్ముగూడెం దాటిన నీటిని మేము వాడుకోలేము. తెలంగాణ వాస్తవానికి మనం వాడుకోలేము. 100% ఆంధ్ర ప్రాంతమే వాడాలి. అక్కడ మేము సహకరిస్తామని చెప్పిన నేను. అన్నిటికీ మించి బాహాటంగా అసెంబ్లీలో చెప్పాను. నేను ఎక్కడో ముసుగులో చెప్పాల.
మేము 1000 టీఎంసీ పైన వాడుకున్నా మీకు ఇంకొక 1500 నుంచి 2000 టీఎంసీ ఉంది. మీరు వాడుకోండి. మీరు మాతోనే కయ్యం పెట్టుకున్నట్టుగా మీ దగ్గర పొలిటికల్గా కూడా గెయిన్ కాలేరు. మీరు రాయండి దయచేసి మాట, నా రిక్వెస్ట్. ఈ ఇల్లు కబ్జాలతో దీంతో ప్రజలకు ప్రయోజనం రాదండి. తాత్కాలికంగా తమాషా కనిపిస్తుంది తప్ప వాస్తవానికి లాభం జరగదు. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ధోరణిగా ఉందామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మహారాష్ట్ర మన తెలుగు రాష్ట్రం కాదు. స్టిల్ వాళ్ళతో సహయోగం చేసుకున్నప్పుడు మన ప్రాజెక్ట్ టేకప్ అవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు కూడా మర్చిపోవద్దు. మనం ఆలంపూర్ నుంచి భద్రాచలం వరకు ఇరుగు పొరుగు రాష్ట్రం, చాలా లాంగ్ బార్డర్. అనేక విషయాలలో పరస్పర సహకారం అవసరం ఉంటుంది. అదేవిధంగా పోదామని మనం అంటున్నాం. అంతా అట్లా ఉంటుందని నేను అనుకోను. ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్వయంగా నాకు చెప్పినారు. మరి వారు మొన్న ఇక్కడ వచ్చినప్పుడు ఏం చెప్పారో నాకు తెలీదు. కానీ ఈ పర్సనల్లీ టోల్డ్ మీ ఆ ఇన్కన్వీనియన్స్ లేకుండా చేసుకుందాం. తప్పకుండా మాకేమైనా అవసరం పడితే మీరు సహకారం చేయమని వీఆర్ రెడీ. దానికి మనకి ఇబ్బంది కూడా లేదు. తప్పకుండా మన పరంగా కావాల్సిన సహకారం మనకి చేద్దాం. ఇక్కడ ఈ నీళ్లు దుమ్ముగూడెం దాటిన తర్వాత మనం వాడుకోలేము, మనకు ఉపయోగం లేదు. సముద్రానికి పోయే బదులు అక్కడున్న తెలుగు బిడ్డలు వాడుకుంటే మనం సంతోషిస్తాం. వాళ్ళకి కావాల్సిన సహకారం కూడా చేస్తాం. సార్ టెంపుల్ టౌన్లో 170 మినహాయించే ప్రయత్నం జరిగే అవకాశం అట్లా ఉంటే కనుక నేను ఏమంటున్నా అంటే పరిస్థితి ఎగ్జాక్ట్ నాకు తెలియదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను బాగా చెప్పగలను. ఈరోజు ఓన్లీ నేను కళ్యాణం కోసం వచ్చిన యాక్చువల్గా. అయితే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఏం చేస్తానంటే టోటల్ వివరాలు, ల్యాండు, దీని వ్యవస్థ ఏ విధంగా ఉందో అంతా కూడా సమగ్రంగా చూసుకొని భద్రాచలం టెంపుల్ను ఏ విధంగా మనం బాగా డెవలప్ చేయగలమో 100% చాలా గొప్పగా చేద్దాం. అందులో అనుమానం అక్కర్లేదు. ఒకవేళ 170 ప్రాబ్లం ఉన్నా కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడదాం. గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు టేక్ ల్యాండ్. వేరే పర్పస్ తీసుకోలేకపోవచ్చు, కానీ గవర్నమెంట్ ప్రజా ఉపయోగం కోసం, పబ్లిక్ పర్పస్ కోసం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అవసరమైతే అక్వైర్ చేద్దాం. మనం ఊరికే తీసుకోకుండా అక్వైర్ చేసి గిరిజనుల అభివృద్ధి కోసం ఆ డబ్బు ఖర్చు పెడదాం. ఆ ప్రకారంగా ముందుకు పోదాం. థ్యాంక్ యూ. ఏమైంది మీ ఖమ్మంలో తల చూసినా ఇంత మీరు ఇంకా చూడలే, మీరు వెనకబడిపోతారు. అది ఒకసారి మంచిగా నేను మాట్లాడతా. నేను నెక్స్ట్ విజిట్ లోపల దాన్ని కూడా సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ.